హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ విత్ స్వాతి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను రవ్వ లడ్డు చేయబోతున్నాను. కావలసిన పదార్థాలు: హాఫ్ కేజీ బొంబాయి రవ్వ, హాఫ్ కేజీ చక్కెర, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పాలు. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయింది. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయింది. ఇప్పుడు బొంబాయి రవ్వను వేసుకుందాం. ఇలా బొంబాయి రవ్వను బాగా కలుపుతూ ఉండాలి. బొంబాయి రవ్వను పచ్చి వాసన పోయే వరకు వేపుతూనే ఉండాలి. బొంబాయి రవ్వతో లడ్డు చేయడం అంటే పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది. తొందర కూడా అయిపోతుంది. 10 minutes లో చేసేయచ్చు లడ్డుని. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు బయటి ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకు జలుబు, దగ్గు అలా వస్తుంటాయి కదా. అందుకోసం మనం ఇంట్లోనే నెయ్యి, పాలు, చక్కెర వేసి మనమే ఇంట్లో బాగా చేసుకొని పెట్టొచ్చు. ఇలా అడగంటకుండా కలుపుతూనే ఉండాలి. మనం ఇలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే చాలా సేపు వరకు వేయించుకోవాలి. లేదంటే పచ్చి వాసన ఉంటే పిల్లలు లడ్డు తినలేరు. మనం నెయ్యి వేసుకున్నాం కదా, అందుకోసం ఇలా కలుపుతూనే ఇంకా కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలి. లైట్ గా అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దించుకుందాం. నెయ్యి, డ్రై ఫ్రూట్స్. రవ్వ లడ్డు కోసం నేను కడాయి పెట్టి నెయ్యి, ద్రాక్ష, కాజు వేసి వేయించుకుంటున్నాను. ఇలా బాగా వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వలో వేసుకోవాలి. హాఫ్ కేజీ చక్కెరను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వలో ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. నేను మిక్సీ పట్టిన చక్కెరను ఇందులో వేసి ఇలా బాగా కలుపుకోవాలి. 5-6 యాలకులను తీసుకొని దంచుకోవాలి. వేడి చేసి చల్లార్చుకున్న పాలను వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ, చక్కెర, డ్రై ఫ్రూట్స్, ఇలాచి అన్నీ వేసుకున్నాం కదా. ఇలా బాగా కలుపుతూ వేయాలి. పాలు కొద్దిగానే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మొత్తం పచ్చిగా అవుతుంది. ఎక్కువ రోజులు ఉండవు లడ్లు, బూజు వచ్చేస్తాయి. అందుకోసమే పాలు కొంచెమే వేసి లడ్డు కట్టుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని ఇలా చుట్టుకుంటూ లడ్డు కట్టుకోవాలి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం తొందరగా స్వీట్ చేసి ఇవ్వాలంటే బెస్ట్ లడ్డు, రవ్వ లడ్డు చేసి ఇవ్వచ్చు. హ్యాపీగా తొందరగా అయిపోతుంది. తొందరగా వచ్చేస్తుంది లడ్డు చేయడం. మా పిల్లలకి, మా ఇంట్లో చాలా ఇష్టం లడ్డు అంటే. మా ఆయనకి, మా పిల్లలకి ఎక్కువ మేము ఇంట్లో స్వీట్ అంటే లడ్డూయే చేసుకుంటాము. బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన ఏముండదు. మనం ఇంట్లోనే ఉప్మా రవ్వ, చక్కెర, పాలు, నెయ్యి ఇంట్లో ఉన్న దాంతోటే స్వీట్ అయిపోతుంది. తొందరగా కూడా అవుతుంది. 10 minutes లో చేసేయచ్చు లడ్డు. రవ్వ లడ్డు చాలా టేస్టీ, హెల్దీ ఫుడ్, హెల్దీ స్వీట్. మనం ఎక్కడికైనా టూర్ కి అట్లా వెళ్ళాలనుకున్నప్పుడు రవ్వ లడ్డు చేసుకొని వెళ్తే పిల్లలు జర్నీలో చాలా బాగా తింటారు. మనకు స్వీట్ తినట్టు ఉంటుంది. జర్నీలో చాలా బాగా ఉంటుంది. మనం ఈ లడ్డు
1 వీక్ 10 డేస్ వరకు కూడా పాడు కాకుండా బాగుంటుంది. ఈరోజు రవ్వ లడ్డు చేశాను, చాలా బాగున్నాయి. స్వీట్ కూడా చాలా బాగుంది, సరిపోయింది. ఈరోజు రవ్వ లడ్డు చేశాను. రేపు ఇంకో వంటకంతో మీ ముందుంటాను. కిచెన్ విత్ స్వాతి ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.